తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట రీల్స్ చేసిన ఘటనపై తమను క్షమించాలని వేడుకున్నారు సంబంధిత యువకులు. తిరుమలలో ఇలాంటి వీడియోలు చేయడం తప్పని తమకు తెలియదని తమను క్షమించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు జన సైనికులు. ఇకపై ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడవని వారు స్పష్టం చేశారు. వీడియో వల్ల మీకు ప్రాబ్లం అవుతుందని ఇబ్బంది పడతారని అయితే నాకు తెలీదు. ఇలాగ ఇంతకు మీదట మళ్ళీ ఇప్పుడు చెయ్యను. నేను చేసిన తప్పుకు క్షమిస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. తను అభిమానంతో చేశాను. మనస్ఫూర్తిగా నా మనసులో ఏ కల్మాసం లేదు, ఏ పచ్చిపాతకం లేకుండా అభిమానంగా చేశాను. మీకు ఇంత ఇబ్బంది కలుగుతుందని అయితే నేను అనుకోలేదు. నన్ను చేసిన తప్పుకు క్షమించండి. మీ అందరికీ నమస్తే సార్. నిన్న చేసిన వీడియో బుక్ మీద ఒక వీడియో చేసాను సార్. అది అంటే ఇంత విషయం అవుతుందని మాకు కూడా తెలియదు సార్. అంటే ఆ బుక్ ఏంటంటే మా అభిమానం మీద మేము చేసుకున్నాం సార్. అది ఎక్కడ పార్టీ పేరు కూడా మెన్షన్ చేయలేదు. అది ఎందుకంటే మా అభిమానం మీద బుక్ లాంచ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఇటువంటిది ఇంకెప్పుడు రిపీట్ అవ్వదని మేము మాటిస్తాం సార్. ఇటువంటిది కూడా ఎప్పుడు మేము ఈ విషయం ఇటువంటి దేవస్థానం దగ్గర అటువంటి మేము చేయమని మేము మాటిస్తాం. వాస్తవానికి నిన్న కొందరు జన సైనికులు పవన్ కళ్యాణ్ అనే నేను పుస్తకాన్ని ప్రదర్శిస్తూ రాజకీయ రీల్స్ తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట చేయడం తీవ్ర కలకలం రేపింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో రాజకీయ ప్రచారంపై నిషేధం ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో యువకులు దిగొచ్చారు, సారీ చెప్పారు. పవన్ కళ్యాణ్ అనే నేను బుక్ అది చాలా బాగా అయితే రాశారు వికాస్ భయ్య, మీకైతే ధన్యవాదాలు. మా మామగారు అయితే మీకోసం 2 ముక్కలు అయితే మాట్లాడతారు. మాట్లాడు మామ. ఇక్కడ ఉంది బాబు వికాస్ బాబు. భగవంతుడి ఆశీస్సులు నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి నానా. పవన్ బాబు జీవిత చరిత్ర రాసినందుకు నాకు చాలా చాలా ఆనందం ఉంది నానా. జీవిత చరిత్ర ఆంధ్రప్రదేశానికి చూపించావు. నువ్వు ఎప్పుడు ఎల్లవేళ చల్లగా ఉండాలి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. భయ్యా ఇలాంటి బుక్ ని మాకు అందించినందుకు ఒక జన సైనికుడిగా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేమైతే. అలాగే ప్రతి ఒక్క జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ నేను బుక్ ని మీరు అందరూ సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.